మిషనరీ ఒక అడవిలోకి వెళ్ళి స్వార్థ చెప్పాలని వెళ్తా ఉన్నారు. ఆ అడవిలోకి వెళ్ళాలంటే ఒక బోట్లో ఆయన నది దాటి అక్కడికి వెళ్ళాలి. ఆయన వెళ్ళి అక్కడ అడవి మనుషులకి ఆయన సువార్త చెప్పారు. సువార్త చెప్పి తిరిగి ఆయన అదే బోటు తీసుకొని ఆ నది దాటి ఊరికి వెళ్తా ఉన్నారు. కానీ అడవిలో ఉండే వాళ్ళకి యేసయ్య వాక్యం గురించి ఒక డౌట్ వచ్చింది బైబిల్లో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ మిషనరీ దగ్గరకు వచ్చారు. మాకు బైబిల్లో ఒక డౌట్ ఉంది అంటా ఉంటే ఆయన చూస్తా ఉన్నారు. మీరు ఎలాగొచ్చారు అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నది పైన నడుచుకొని వచ్చామని చెప్పారు. అప్పుడు ఆ మిషనరీకి చాలా వీళ్ళకుండే నమ్మకం నాకు లేదే అని ఆయనలో ఆయన చెప్పారు, మీకే ఎక్కువగా నమ్మకం ఉంది, మీకు క్రియలో ఉంది అని చెప్పారు. అలాగే యాకోబు 2వ అధ్యాయము 26వ వాక్యం ఇలాగా సెలవిస్తుంది, ప్రాణములోని శరీరము ఎలాగో మృతమో, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా. మీకు విశ్వాసం అని చెప్తున్నారు, అది క్రియలో ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ సందేశం చూస్తున్న ప్రతి ఒక్క సహోదర సహోదరి, మీకు విశ్వాసం ఉండొచ్చు కానీ క్రియ లేనిది అది చనిపోయింది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు క్రియలో దేవుడిని ఇంకా విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించిన వాక. ఆమేన్.